అందుబాటులో లేరని అన్నారు. ఇక ఈ అప్పటి మంత్రి పేర్ని నాని బాలకృష్ణకు మెంటల్ అని కూడా గతంలోనే సర్టిఫికెట్ ఇచ్చారని, ఇప్పుడు అది నిజమేనని తెలుస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. అంతకంటే ముందుగా నిన్న ఏదైతే ఈ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడారో అసలు ఏం మాట్లాడారన్న విషయాన్ని ఒకసారి మనం ఇప్పుడు లైవ్ లో చూసే ప్రయత్నం చేద్దాం. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమా డగా పిలిపించారు కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి వింటాను, ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అటు వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. మనం కొంచెం సభ్యులు ఎర్లీగా వెళ్ళాలి, సిబిఐకి ఒకటి పెట్టాలి. 2 అలాగే అసలు అన్ని కేసులు అన్నాడు జైల్లో ఉండి ఒకసారికి కోర్టుకు కూడా వెళ్ళాల. డెఫినెట్ గా మనం దాని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుని తెలుసుకుని ప్రజలకి ఇవాళ బాగా జరుగుతుంది, కానీ రాబోయే రోజుల్లో కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాం. మీ అందరికీ ధన్యవాదాలు, మీ ద్వారా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నాను. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు కామినేని కమెంట్స్ తర్వాత అటు బాలకృష్ణ కూడా ఈ రకంగా కమెంట్ చేస్తారు. ఆ తర్వాత చిరంజీవి కూడా రెస్పాండ్ అయితే అవ్వడం అయితే జరిగింది. దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రేగడి లక్ష్మీనారాయణ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అండ్ అదేవిధంగా వంగవీటి నరేందర్ గారు, వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా మస్తన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మస్తన్ రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే నరేంద్ర గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మస్తన్ రావు గారు, సో నిన్న అసెంబ్లీలో ఏదైతే మాటలు విన్నామో బాలకృష్ణ అండ్ కామినేని మాటలు విన్నామో కూడా, సో బాలకృష్ణ మాటలు చూసాక కూడా తర్వాత చిరంజీవి కూడా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ రియాక్ట్ అవుతారా లేదో మనం తర్వాత చూడాల్సిందే. కానీ ఎంతవరకు ఈ బాలకృష్ణ కమెంట్స్ ఎంతవరకు సబబ్ అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న వంగవీటి నరేంద్ర గారికి, అదేవిధంగా లక్ష్మణరావు గారికి, మీకు కూడా జీటీవీ ప్రేక్షకులకి. ఇప్పుడు నిన్న బాలకృష్ణ గారు ఏదైతే స్పందించారో, ఆయన స్పందన ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత అవమానపడ్డారు, ఆయనకి ఏమి న్యాయం జరగలేదు అనేది ఆయన ఏదో ప్రస్తావించిపోయారు. ఆ ప్రస్తావన మరి ఆయనకి నచ్చనట్టుంది బాలకృష్ణ గారికి. ఆయన అనుకోకుండా లేచి రియాక్ట్ అయిపోవడమే కాకుండా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గార్డ్ అని తిట్టారు. అదేవిధంగా చిరంజీవిని కూడా కొంత అమర్యాదకరంగా, అంటే ఆడు అని సంబోధించడంతో పాటు చిరంజీవి పరిశ్రమ పెద్దగా ఏం చేయలేదనే అర్థం వచ్చేటట్టుగా, ఆయన అడిగితే ఏమీ జరగలేదు అక్కడ, అది నాకు తెలుసు అనేటట్టుగా ఆయన రియాక్ట్ అయ్యాడు. పైగా స్పీకర్కి ఏమంటారంటే, నాకు తెలుసు కాబట్టి ఇదంతా వివరణ ఇస్తున్నాను, రెస్పాండ్ అవుతున్నానని చెప్పారు. నిజానికి బాలకృష్ణ గారు అసలు మర్చిపోయింది ఏంటంటే, ముందు సభలో తెలుగుదేశం పార్టీ ఇటీవల ఒకటి తీసుకుంది, ఎవరినైనా కూడా చాలా మర్యాదకరంగా మాట్లాడాలనేది. అది మర్చిపోయారు ఆయన. జగన్ గారిని తిట్టడం కానీ, చిరంజీవి గారిని ఆ విధంగా సంబోధించడం కానీ, పైగా పక్కన బీజేపీ సభ్యుడు, ఆయన మాజీ మంత్రి హోదాలో ఉన్నారు, ఆయన సినీ నటుడు వెంకటేష్ గారికి కూడా చాలా సన్నిహితమైన బంధుత్వం ఉంది కామినేని శ్రీనివాస్ గారికి.
సో ఇట్లాంటి సందర్భంలో ఆయన ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అయ్యారనేది ఇప్పుడు చెప్పాలి. దాని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా? ఎందుకంటే చిరంజీవి గారిని ప్రస్తుతం పరిశ్రమ పెద్దగా భావిస్తా ఉన్నారు అందరూ. బాలకృష్ణ గారు ఆ విధమైన ఫోకస్ అయితే కలగట్లేదు ఆయన అప్పటి నుంచి ఉన్నా కూడా. సో ఇప్పుడు ఆయన ఆ విధంగా అంటాం అంటే నిజానికి అసలు బాలకృష్ణ గారు ఏమయ్యారు? ఇన్ని అడిగారు, చిరంజీవి గారు గట్టిగా అడగలేకపోయారు అనేది. బాలకృష్ణ గారు ఎందుకు ఆ రోజు అందుబాటులోకి రాలేకపోయారు? బాలకృష్ణ గారు విడిగా అయినా కూడా పరిశ్రమకు జరుగుతున్న అన్యాయాల మీద ఎప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఓ పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సోదరుడు చిరంజీవి, అదేవిధంగా చూసినట్లయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనేమో వియంకుడు ముఖ్యమంత్రి గారికి, ఇంకొక ప్రధానమైన భూమిక పోషిస్తున్న లోకేష్ గారికి ఏమో మామగారు. ఇంకా రఘురామకృష్ణరాజు గారు కానీ ఎవరు కానీ చిరంజీవిని ఆ విధంగా తోలనాడుతున్నా లేకపోతే బాలకృష్ణ గారు మాట్లాడుతున్నా కూడా వాటికి సంబంధించి ఎక్కడా విచారం వ్యక్తం చేయటం కానీ లేదంటే ఆ వ్యాఖ్యలు తప్పని కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ ఈ రోజు రియాక్ట్ అయింది. కానీ యాక్చువల్గా నిజానికి బాలకృష్ణ గారు చేయాల్సింది ఏంటంటే, అసలు పరిశ్రమలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎలా అన్యాయానికి గురైంది ఆయన భావిస్తే చెప్పడంలో తప్పులేదు. కానీ ఆల్రెడీ సమస్యను పరిష్కరించడానికి వెళ్ళింది చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఆయన తోలనాటంలో ఇది అర్థం ఏంటి? ఒకటి. రెండోది చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు ఎక్కడా కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి వ్యాఖ్యల్లో కూడా వైరుధ్యం చూడండి. చిరంజీవి గారికి ఆ రోజు అవమానం జరిగిందని ఎప్పుడు కూడా పదే పదే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ ఉంటారు. కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఉన్న చిరంజీవి గారు, అదేవిధంగా మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అదేవిధంగా ఇంకా రాజమౌళి గారు, నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ వెళ్ళినా కూడా ఆయన అక్కడ నడిపించారు, తీసుకొచ్చి కనీసం ప్రతి నమస్కారం కూడా చేయలేదనేది ఆయన ఎప్పుడు ఆయన గత ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన దాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. రీసెంట్ గా కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అయితే నేననేది అంటే చిరంజీవి గారు వాటన్నిటికీ కూడా ఈరోజు సమాధానం ఇచ్చారు. ఎస్, యాక్చువల్ గా పేర్ని నాని గారు కబుర్ చేస్తే మేము ఆ తర్వాత నాకు ఇన్విటేషన్ వచ్చింది ముఖ్యమంత్రి గారి, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అక్కడ వెళ్ళినప్పుడు లంచ్ టైంలో అన్ని ప్రస్తావించాను. ఆ తర్వాత ఒక 5గురిని రమ్మన్నారు. ఆ తర్వాత మేము 10 మంది వస్తామని చెప్తే మేమే వెళ్ళి కలిసాము. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి కూడా మాకు బాలకృష్ణ గారి సినిమాకి కానీ, అతని సినిమా చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరయ్య కానీ, వీరసింహారెడ్డి కానీ హైక్ లభించింది. ఇంకా వేరే సినిమాలకు కూడా రేట్లు హైక్ అనేది లభించింది అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ అందరూ కూడా మర్చిపోయారు. నేను ఒకటి ప్రస్తావిస్తా. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి భీమ్లా నాయక్ సినిమాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఉద్దేశంతోనో లేకపోతే ఇంకా ఆయన జనసేనగా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారనో కేవలం 5 రూపాయలకి టికెట్లు కూడా అమ్మించిన పరిస్థితి ఉంది. 5, 15, 10. దానికి సంబంధించి చిరంజీవి గారు మాట్లాడలేదు, బాలకృష్ణ గారు మాట్లాడలేదు, వెంకటేష్ గారు మాట్లాడలేదు, లేదంటే అక్కడికి వచ్చిన మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, నారాయణమూర్తి గారు ఎవ్వరు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో నేననేది ఏంటంటే, అసలు పరిశ్రమకు సంబంధించి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఒక వెళ్ళిన వాళ్ళని చిరంజీవిని తోలనాడటం, ఆయన ఏమో అడగలేదంటాం అనేది కూడా బాలకృష్ణ గారికి సరైన విధానం కాదు. గతంలో బాలకృష్ణ గారు నరేంద్ర మోడీ గారి తల్లి గారిని కూడా ఆ రోజు తోలనాడటం జరిగింది. ఈ రోజు కూడా అదే విధమైన భాష ఇక్కడ ఉపయోగించిన పరిస్థితి అయితే ఉంది. చిరంజీవి అభిమానులు కూడా ఆల్రెడీ వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సైకోగాడు అంటాన్ని కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు బాలకృష్ణ మానసిక పరిస్థితి, గతంలో ఆయన ఇంట్లో కాల్పు జరిగినప్పుడు కాకర సుబ్బారావు గారి దగ్గర నుంచి మొత్తం కూడా ఈ రోజు సోషల్ మీడియా అంతా కూడా అదే విధమైనది. నేను అసెంబ్లీ వేదికగా కొంత మంచి చర్చ జరగాల్సిన పరిస్థితుల్లో ఈ విధంగా అనవసరమైన చర్చలకు తావులేపి విద్వేషాలు, లేకపోతే అభిమానుల మధ్య గొడవలో, లేకపోతే పార్టీల మధ్య గొడవలో. ఎందుకంటే దీనికి రీసెంట్ గానేమో గోరంట్ల బుచ్చి చౌదరి గారి రాజకీయ ఎజెండా ఉందా, లేకపోతే సినీ పరిశ్రమలో ఆయన చిరంజీవి గారిని పెద్దగా అంగీకరించలేకపోతున్నారా? ఎందుకంటే గోరంట్ల బుచ్చి చౌదరి గారు కానీ, బోండా ఉమ్మ గారు కానీ మన జనసేన మీద పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా, అదేవిధంగా మన నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించి ఈ రోజు జనసేన మంత్రి మా దుర్గేష్ గారికి సంబంధించి ఎఫ్డీసీలో నా పేరు 9వ పేరు పెట్టడం ఏందనేది కూడా ఆయన కూడా ధ్వజం ఎత్తిన పరిస్థితి. దీని వెనకాల రాజకీయ ఎత్తుగడ ఉందా, లేకపోతే సినీ పరిశ్రమకు సంబంధించి చిరంజీవి నాయకత్వాన్ని ఆయన అంగీకరించట్లేదా, లేకపోతే జనసేనకి సంబంధించి ఈ కూటమిలోనే ఏమైనా లుకలుకలు ప్రారంభమయ్యాయని చర్చ బిగినైంది. వీటికి తావు లేకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే బాలకృష్ణ గారు తిరిగి నా వ్యాఖ్యల అర్థం అధికారం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఖచ్చితంగా దీని ప్రభావం రాష్ట్ర రాజకీయాల మీద కానీ, జనసేన లేదంటే కుటుంబంలో, ఎందుకంటే ఆయన బీజేపీ సభ్యుడైన కామినేని శ్రీనివాస్ గారి మీద ధ్వజమెత్తారు. అదేవిధంగా కందులు దుర్గేష్ గారికి సంబంధించి కూడా నేను సీరియస్ అయ్యాననేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో కూటమి సర్కారులో ఇటు రాజకీయంగా కూడా ప్రకంపన సృష్టిస్తా ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీ పరంగా అసలు పెద్ద ఎవరు వెళ్తే కూడా వాళ్ళని ఇలా విధంగా తోలనాడటం ఏంటి
ఆయన చిరంజీవి గారు నమస్కారం పెట్టి మాట్లాడింది ఏంటంటే, మీరు ఒక తండ్రి లాంటి వారు కాబట్టి మీరు మా పరిశ్రమకి పెద్ద మనసుతో రాయితీలు ఇస్తే కనుక కొంత పరిశ్రమ నిలదొక్కుంటుంది, అనేక సమస్యలతో సతమతం అవుతుంది. ఒక పక్కన ఆన్లైన్ కానీ ఓటీటీలు కానీ వస్తా ఉన్నాయి, థియేటర్లు మూతపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేశారు. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రభుత్వంలో ఒక జరిగిన తప్పిదం ఏంటంటే, ఆయన ప్రతి నమస్కారం చేశారా లేదా అయితే అది బయటికి రాలేదు. అక్కడ ఎడిట్ చేసిన వీడియో మాత్రమే అక్కడున్న మీడియా వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మీడియాకి సంబంధించిన సెల్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో, వాళ్ళు ఆ విధంగా చిరంజీవి గారిని మాత్రమే నమస్కారం పెట్టేది మాత్రమే రిలీజ్ చేసి మిగతా అంతా ఎడిట్ చేయటం వల్ల ఆ విధమైన తప్పిదం కూడా దొరికింది. అది ఇప్పటికీ కూడా ఆ మీడియాకి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము, లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అది కాదు, ఆయన తర్వాత కూడా పరిశ్రమకు సపోర్ట్ గా ఉన్నారని చెప్పడం జరగలేదు. ఇప్పుడు బాలకృష్ణ గారికి సంబంధించిన ఎలిగేషన్ చేసినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి సంబంధించి ఆ విధంగా వ్యాఖ్యలు చేయటం ఏ విధంగా మంచిది కాదు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ కావాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చిరంజీవి లాంటి పద్మ విభూషణ్ అయిన చిరంజీవి గారి మీద బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కూడా దీని ప్రభావం పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అందరూ రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది, లేదంటే ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి కూడా